నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ బయటకు ప్రజాస్వామ్యం కనిపిస్తున్నా అంతా నడిపించేది సైన్యం. ఇప్పుడు ఆ సైన్యం ఎన్నుకోబడిన ప్రభుత్వానికే వ్యతిరేకంగా నిలబడింది. ఆర్మీ వర్సెస్ గవర్నమెంట్. ఈ అంతర్గత విభేదాలు పాకిస్తాన్ అంతర్యుద్ధం వైపు నెట్టేస్తున్నాయా అనే ప్రమాదకరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం ఉద్రిక్తతలు పెంచేందుకు పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. షెహబాజ్ షరీఫ్ ను కాదని ట్రంప్ మునీర్ కు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే పాక్ అధికారం ఎవరి చేతుల్లో ఉందో తెలుస్తుంది. దేశాన్ని నడిపించేది ఎవరనేది చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ లోపల జరుగుతున్న పొలిటికల్ గేమ్ చాలా డేంజరస్. షెహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం కోరుకుంటుంది, కానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ది మాత్రం డిఫరెంట్ యాక్షన్. ప్రభుత్వాన్ని కాదని మరి ఆఫ్ఘాన్ పై దాడులు చేస్తున్నారు. టర్కీలో శాంతి చర్చలు జరిగాయి. అక్కడ పాకిస్తాన్ ను డ్రోన్ దాడులను ఆపమని కోరితే పాక్ ఆర్మీ ఏం చెప్పింది? మూడో దేశంతో ఒప్పందం ఉంది కాబట్టి ఆపలేమని నిరాకరించింది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్మీకి సొంత అగ్రిమెంట్లు ఉన్నాయా? దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. ట్రంప్ ఒకేసారి షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ను కలిశారంటే మునీర్ కు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థమవుతుంది. ట్రంప్ కోరుతున్న బగ్రామ్ ఎయిర్ బేస్ కు పాక్ ఆర్మీనే సహకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్తాన్ తో ఉద్రిక్తతలను సజీవంగా ఉంచాలనేది అసలు ఆర్మీ ఇంటెన్షన్. కాబుల్, ఇస్లామాబాద్ మధ్య విభేదాలు పెంచడానికి పాక్ లోని ఒక ప్రత్యేక సైనిక వర్గానికి ప్రపంచ శక్తులు మద్దతు ఇవ్వచ్చు అని డైరెక్ట్ గా తాలిబాన్ ప్రతినిధి మజాహిద్ ఏం చెప్పారు అంటే, పాక్ ఆర్మీ ఉద్దేశపూర్వకంగా సంబంధాలు చెడగొడుతుందని క్లారిటీ ఇచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ సంబంధాలు సజీవుగా ఉన్నాయి. మరి ఆయనను ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు జైల్లో ఉన్నారు? పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. అసలు అధికారం ఎప్పుడు ఆర్మీ జనరల్స్ చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం ఒక దారిలో, సైన్యం మరో దారిలో. ఈ అంతర్గత యుద్ధం పాకిస్తాన్ అస్థిరతకు దారితీసి ప్రాంతీయ భద్రతకు బిగ్గెస్ట్ డేంజర్ గా మారుతుంది.